నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 28 నుండి 30 వరకు నగరపాలక సంస్థ ప్రధాన భవనంతో పాటు నూతన రెవెన్యూ భవనంలో నామినేషన్ స్వీకరించడం జరుగుతోంది. ప్రధాన భవనం మొదటి అంతస్తులో 1వ డివిజన్ నుండి 12వ డివిజన్ రిటర్నింగ్ అధికార రూములను కేటాయించడం జరిగింది. సంబంధిత డివిజన్ల నామినేషన్లు అక్కడే స్వీకరించడం జరుగుతోంది. 13వ డివిజన్ నుండి 34 డివిజన్ల రిటర్నింగ్ అధికారుల రూములను 2వ అంతస్తులో నామినేషన్ స్వీకరించడం జరుగుతోంది. అంతేకాకుండా నూతన రెవెన్యూ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో 35 డివిజన్ నుండి 50 డివిజన్ల రిటర్నింగ్ అధికారుల రూములను కేటాయించడం జరిగింది. సంబంధిత రూములలో సంబంధిత డివిజన్ల నామినేషన్లు స్వీకరించడం జరుగుతోంది. 51వ డివిజన్ నుండి 66వ డివిజన్ వరకు రెవెన్యూ భవనం మొదటి అంతస్తులో రిటర్నింగ్ అధికారుల రూములను కేటాయించడం జరిగింది. సంబంధిత రూములలో సంబంధిత డివిజన్ల నామినేషన్ స్వీకరించడం జరుగుతోంది. మున్సిపాలిటీలో పోటీ చేయాలనుకుంటున్నాను. ముందుగా 23 తారీఖు నాడు నా ఇంటి పన్ను కానీ హౌస్ ట్యాక్స్ కానీ పూర్తిగా చెల్లించిన నాకు ఇన్వాయిస్ ఇవ్వండి అని చెప్పిన 23 నాడు స్టాంప్ వేసి ఇచ్చింది. ఇప్పటి రోజు ఖర్చుకుంటూనే పోతున్నా. 2 రోజులు లీవ్ ఉన్నది. నిన్న కూడా వచ్చిన, ఈ రోజు కూడా ఇచ్చిన. ఈరోజు నామినేషన్ చేసే రోజు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా వీళ్ళు స్పందిస్తున్నారు. ఏమంటారు? హౌస్ ట్యాక్స్, ఎన్ఓసి, హౌస్ నల్ల బిల్లు, కరీంనగర్లో మున్సిపల్ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి నేను కరీంనగర్లో యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. యువకులు అందరూ కూడా ఇంజనీర్ కావాలో, డాక్టర్ కావాలో, లాయర్ కావాలో అని వాళ్ళు ఆలోచిస్తుంటారు. కానీ మన సమాజంలో ఉన్న చెడుని ప్రారదోలాలంటే ఎవరి బాధ్యత? అది యువకులతోనే అవుతుంది. కాబట్టి ఇలాంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు అన్నిటికీ పోటీ చేస్తూ మీరు ముందుకొచ్చి ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లో పోటీ చేసి మన కాలనీని మనమే అభివృద్ధి చేసుకోవాలని నేను పిలిపిస్తున్నాను. జై హింద్, జై భారత్, మీ భారత్. తిరుకోట.